నగరంలోని ఫ్లైఓవర్లపై నీళ్లు నిలవకుండా చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అధునాతన పరికరాలతో ఫ్లైఓవర్కి ఇరువైపులా డ్రైన్ పైపులు అమర్చుతున్నారు. ఇంతకు ముందు ఉన్న డ్రైన్ పైపులు చిన్నగా ఉండడంతో అందులో చెత్త పేరుకుపోయి వరద నీరు నిలిచేది. అలాంటి సమస్య రిపీట్ కాకుండా వరద నీరు క్లియర్ అయ్యే విధంగా డ్రైన్ పైపుల సైజును పెద్దగా చేసి మరమ్మతులు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. వర్షాకాల కారణంగా రోడ్లపైన అంటే వరద నీరు చేరి పూర్తిగా తీవ్రంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దానిలో భాగంగానే అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ ఉంటాయో ఫ్లైఓవర్స్ల పైన కూడా మోకాల్లోతు నీళ్లు చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీంట్లో భాగంగానే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన మరమ్మతులు కూడా చేసింది. ఫ్లైఓవర్లకి సంబంధించి ప్రస్తుతం మనం జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాం. ఒకసారి ఈ ఫ్లైఓవర్కి చూసుకోవచ్చు, డ్రైన్ పైప్స్ని అమర్చారు. అంటే ఏదైతే వాటర్ నిల్వ ఉంటుందో ఆ నిల్వ ఉండకుండా అంటే వెంటనే పెద్ద సైజులో కూడా ఇక్కడ చేసి వాటర్ వెంటనే ఇక్కడ నుంచి క్లియర్ అయ్యే విధంగా కూడా చేశారు. అంటే గతంలో మనం చాలాసార్లు చూసాం. అంటే ఈ నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మోకాల్లోతు వరకు నీళ్లు చెడి ద్విచక్ర వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే ఆ వాహనదారులు ఇబ్బందులు పడకుండా కూడా ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ట్రాఫిక్ అధికారుల సమన్వయంతో కూడా భారీ పరికరాలతో నీళ్లు నిల్వకుండా కూడా ఈ విధంగా అంటే పెద్ద సైజులో కూడా చేసి ఏదైతే డ్రైన్ పైప్స్ అమర్చి వాటర్ తొందరగా ఫ్లో అయిపోయేటాడు. అంటే ఫ్లైఓవర్ పైన ఎక్కడ కూడా వాటర్ నిల్వకుండా కూడా ఈ విధంగా ఆ డ్రైన్ పైప్స్ అమర్చి కూడా వాటర్ తొందరగా వెళ్ళేలా చేశారు. అంటే గతంలో లేదా అంటే గతంలో కూడా ఉన్నాయి. మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడే దీనికి సంబంధించిన మరొక డ్రైన్ పైప్ ఉంది. ఇది గతంలో చేసినటువంటి డ్రైన్ పైప్. దీని సైజ్ చూసుకుంటే చాలా చిన్నదిగా ఉంది. అంటే ఈ చిన్న డ్రైన్ పైప్లో ఏదైతే ఈ చెదారం ఇదంతా అక్కడ కూడిపోయి వాటర్ అంతా ఇక్కడే స్టోరేజ్ అయిన పరిస్థితి కనిపించింది. సో ఆ విధంగా పూర్తిగా ఫ్లైఓవర్ పైన కూడా అంటే దాపు మోకాల్లోతు వరకు కూడా వాటర్ చేరిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్ళి వాటర్ వెళ్ళడానికి చాలా కష్టమవుతుందని గుర్తించిన అధికారులు ఇప్పుడు సరికొత్తగా అంటే ఎక్కడైతే ఏ ఫ్లైఓవర్ల పైన ఈ ప్రాబ్లం ఉందో ఆ ఫ్లైఓవర్ల పైన కూడా ఇలాంటి విధంగా అంటే ఏదైతే చిన్నగా ఉన్న డ్రైన్ పైప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లలో మళ్ళా మరమ్మతులు చేసి కూడా పెద్ద డ్రైన్ పైప్స్ అమర్చి వాటర్ వెళ్ళే విధంగా కూడా మరమ్మతులు చేస్తున్నారు. ఎందుకంటే 100 కోట్లతో నిర్మిస్తున్నటువంటి ఇలాంటి ఫ్లైఓవర్ల పైన ఇలా వర్షం నీరు కారణంగా వరదలు వచ్చేసి ఆ వరదల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడి అంటే 100 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్లు ఏవైతే ఉన్నాయో ఎటు ఉపయోగపడకుండా పోతున్నాయంటూ కూడా అటు గవర్నమెంట్తో పాటు ఇటు ఏదైతే వాహనదారులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఎక్కడైతే అంటే ఇటు మనం గతంలో కూడా చూసుకున్నాం, గత నెల కురిసిన భారీ వర్షానికి కూడా పంజాగుట్ట ఫ్లైఓవర్ పైన కూడా సేమ్ ఇదే పథకమైన పరిస్థితి కనిపించింది. అక్కడ కూడా మోకాల్లోతు వరకు కూడా వాటర్ చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా కొండాపూర్ ఫ్లైఓవర్ కానీ ఇలా అంటే నగరంలోని అనేక ఫ్లైఓవర్లలో కూడా ఇదే విధంగా ఏదైతే ఆ ఫ్లైఓవర్ వరద నీరు చేరడంతో వాటర్ అక్కడ నుంచి వెళ్ళి లాగింగ్ పాయింట్స్ లాగా అన్నమాట. ఏదైతే మనకి ఈ డ్రైనింగ్ పైప్స్ చిన్నగా ఉండడం వల్ల అటు వెళ్ళకుండా అంటే వాటర్ స్టోరేజ్ అయ్యి చెదారం వల్ల స్టోరేజ్ అయ్యి చాలా వరకు కూడా అందరూ వాహనదారులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇలాంటి ఫ్లైఓవర్ల పైన కూడా ఈ పరిస్థితి ఉన్నదని గుర్తించిన అధికారులు ఈ సరికొత్త ఆలోచనతో కూడా భారీ పరికరాలతో దీనికి సంబంధించిన అధునాతన పరికరాలతో కూడా ఇవి ఏవైతే డ్రైన్ పైప్స్ ఉన్నాయో అవి అమర్చారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ప్రతి చోట అంటే ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయని గుర్తించారో అధికారులు ఆ ప్లేస్లలో కూడా అంటే పూర్తి ఎంత చెత్త వచ్చినా ఎంత ర్యాపర్స్ ఇక్కడ అడ్డు ఉన్నా కూడా వెంటనే ఈజీగా వెళ్ళిపోయే విధంగా కూడా ఇంత భారీ స్థాయిలో అంటే ఇంత గుండ్రటి స్థాయిలో కూడా పూర్తిగా ఆ వర్షం నీళ్లు క్లియర్ అయ్యే విధంగా కూడా అధికారులు పనులు చేశారు. ఎక్కడైతే అంటే అదేవిధంగా ఎక్కడా కూడా వాటర్ నిలవకుండా అంటే ఈ ఫ్లైఓవర్తో పాటు ఏదైతే జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ అదేవిధంగా పంజాగుట్ట అదేవిధంగా కొండాపూర్ ఇలాంటి అన్ని ఫ్లైఓవర్స్ వద్ద కూడా అధికారులు ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయని గుర్తించారో ఆ ప్లేస్లలో కూడా చేశారు. మనం ఒకసారి చూసుకోవచ్చు విజువల్స్లో కూడా అధునాతన టెక్నాలజీతో కూడా ఆ పరికరాలు యూజ్ చేసి పూర్తిగా దాన్ని క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా అంటే ఇకపై నుంచి వెళ్ళి ఎక్కడ వాహనదారులు ఫ్లైఓవర్ల పైన అంటే రోడ్లపైన ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ వరద నీరు ఫ్లైఓవర్ల పైన నీళ్లు ఆ డ్రైన్ పైపులు ఇప్పటికే డ్రైన్ పైప్స్ ఉన్నప్పటికీ ఆ చిన్న అంటే వాటి సైజ్ చిన్నగా ఉన్నందు కారణంగా పెద్ద స్థాయిలో కూడా చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చేస్తున్నారు. సో నగరంలో ఇంకెక్కడైనా ఫ్లైఓవర్స్ దగ్గర కూడా అంటే ఇప్పుడు ఈ పంజాగుట్ట అదేవిధంగా ఈ కొండాపూర్ జనార్దన్ రెడ్డి ఈ ఫ్లైఓవర్లే కాకుండా ఇంకెక్కడైనా ఫ్లైఓవర్ల దగ్గర ఇలాంటి పరిస్థితి ఉందా అని గుర్తించుకుంటూ కూడా ఎక్కడిదక్కడ వాటర్ లాగవ్వకుండా వాటర్ క్లియర్ చేసే పనిలో కూడా ట్రాఫిక్ అధికారులు అదేవిధంగా గవర్నమెంట్ పనులు చేపడుతోంది. వీడియో సన్నితో అక్రమ్ బిగ్ టీవీ హైదరాబాద్.